తెలంగాణలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. గతేడాదిలోనే జరుగుతాయని అంతా భావించినప్పటికీ ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. పల్లెల్లో, వార్డుల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. సాధ్యమైనంత త్వరగా స్థానిక ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే షెడ్యూల్ ప్రకటించేందుకు ఈసీ కూడా సిద్ధంగా ఉంది. స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో అధికార కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన అస్తం పార్టీ ఈసారి పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. క్షేత్రస్థాయిలో ఉన్న నేతలు కూడా పార్టీ గెలుపు కోసం కృషి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అస్తం జెండా ఎగరవేయటమే లక్ష్యంగా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పావులు కదిపేస్తున్నారు. షెడ్యూల్ వచ్చే నాటికే గ్రౌండ్ క్లియర్ గా ఉండాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అయితే పూర్తయింది. నిజానికి ఏడాది లోపే స్థానిక ఎన్నికలకు కూడా వెళ్లాలని భావించారు అప్పట్లో. అయితే క్షేత్రస్థాయిలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరిగింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీపై కమిటీ చర్చించింది. స్థానిక ఎన్నికలకు వెళ్లే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలను ప్రధాన అస్త్రాలుగా భావిస్తోంది. ఇందులో రుణమాఫీతో పాటు రైతు భరోసా వంటివి ఉన్నాయి. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామనే విషయాన్ని ప్రస్తావిస్తూ జనంలోకి వెళ్లనుంది. అంతేకాకుండా రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తున్నామని చెప్పనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను పట్టాలెక్కించే విషయాన్ని అస్తం పార్టీ జనాల్లోకి తీసుకెళ్లనుంది. వీటికి తోడు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను మరో అస్తంగా భావిస్తోంది. ఫ్రీ బస్సు పథకం, ఉచిత విద్యుత్తో పాటు ఈ ఏడాది కాలంలో సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని యోచిస్తోంది. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీకి గతవైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు ప్రణాళికలైతే రూపొందిస్తోంది. అంతేకాకుండా ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు చాలా మంది అస్తం డ్యూటీ చేరారు. ఈ పరిణామాలన్నింటినీ అనుకూలంగా మలుచుకోవడం ద్వారా గ్రామ, మండల, జిల్లా పరిషత్ పీఠాలపై అస్తం జెండా ఎగరవేయాలని బలంగా భావిస్తోంది.